కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో ఈడీ పెట్టిన కేసుపై కాంగ్రెస్ పార్టీ ఫైట్ చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈడీ ఆఫీసుల ముందు ధర్నాలు చేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చింది. గురువారం హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ముందు టీపీసీసీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సోనియా రాహుల్ గాంధీలపై ఈడీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలో ఈడీ తీరును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈడీ కార్యాలయాల ముందు నిరసనకు ఏఐసీసీ పిలుపునిచ్చింది. అధిష్టానం ఆదేశాలతో గురువారం హైదరాబాద్లోని ఈడీ కార్యాలయం ముందు నిరసనకు దిగారు రాష్ట్ర కాంగ్రెస్ నేతలు. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు పెద్ద ఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీకి పెరుగుతున్న ఇమేజ్ ఓర్వలేకని మోదీ సర్కార్ అక్రమ కేసులకు తెరలేపిందని ఆరోపించారు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. నేషనల్ హెరాల్డ్ పేపర్కు 90 కోట్లు రుణం ఇస్తే మనీ లాండరింగ్ జరిగినట్లు ఎలా అవుతుందని ప్రశ్నించారాయన. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై అక్రమ కేసులు పెట్టారని, ఎన్నికలు రాగానే ప్రతిపక్షాలపై ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను ప్రయోగించడం మోదీ, అమిత్ షాలకు అలవాటుగా మారిందని పీసీసీ చీఫ్ ఆరోపించారు. గాంధీ కుటుంబాన్ని కేసుల్లో పెట్టి కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ఒక్కటే చెప్పదలుచుకున్నాం, ఆనాటి రవి రచించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదుల శక్తులకే వ్యతిరేకంగా నిలబడి పోరాటం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఈ పార్టీ ఆఫ్టర్ బీజేపీకి భయపడి ఆగుతుందని మీరు పొరపాటున ఆలోచన చేస్తే అది మీకు తప్పు అవుతుంది తప్ప అది నిజం కాదని చెప్పడం కోసం ఈరోజు కూర్చున్నాం. సోనియా గాంధీ, రాహుల్ గాంధీలు మోదీ సర్కార్ పెట్టే కేసులకు భయపడరని, దేశం కోసం త్యాగం చేసిన వారి రక్తం రాహుల్ గాంధీలో పారుతోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాజకీయ కక్ష సాధింపుల కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ పావుగా వాడుకుంటోందని ఆరోపించారు. గుజరాత్లో మోదీకి రాహుల్ గాంధీ సవాల్ విసరడంతో మోదీ కేసులు బనాయిస్తున్నారని, నేరుగా రాహుల్ గాంధీని ఎదుర్కొనే ధైర్యం బీజేపీకి లేదని, అందుకే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. జపాన్ పర్యటనలో ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొనలేదు. ఏఐసీసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమాలు నిర్వహించింది.